బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కొత్త ఏడాదిలో తొలిసారి సమావేశానికి రెడీ అవుతోంది తెలంగాణ కేబినెట్. ఈ నెల 4న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అన్ని శాఖలకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆమె ఆదేశించారు. ఈ నెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది మంత్రి మండలి. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సాయంపై చర్చించనుంది. అంతేకాదు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, పర్యాటక పాలసీపైన ప్రధానంగా చర్చించనుంది. ఇక యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గ్రామ స్థాయి అధికారుల నియామక ప్రక్రియతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఇతర పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా పైన ఇప్పటికే విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది. 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలన్న డిమాండ్ పైన చర్చిస్తోంది. అంతేకాదు పంటలు వేయని భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఈ కేబినెట్ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా వేస్తామని సీఎం చెప్తూ వస్తూ ఉన్నారు. దీంతో ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పైన చర్చించే అవకాశం ఉంది. 4న జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, కొత్త సంవత్సరంలో తొలిసారిగా కేబినెట్ సమావేశం కాబోతుంది. మొదట షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ 30న ఈ కేబినెట్ సమావేశం షెడ్యూల్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా ఆ అసెంబ్లీలో చర్చ నేపథ్యంలోనే ఆ సమావేశం వాయిదా పడ్డది. రేపు 4వ తేదీన సమావేశం కాబోతుంది. కేబినెట్ 4 గంటలు, సాయంత్రం 4 గంటలు భారీ ఎజెండా కేబినెట్ ముందు ఉంది. ప్రధానమైన అనేక కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకోబోతుంది. ముఖ్యంగా రైతు భరోసా, సంక్రాంతి నుండి రైతు భరోసా వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఇప్పటికే రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేసింది. అయితే దానికి సంబంధించి ఈ రైతు భరోసాలో ఎవరిని అర్హులను చేయాలన్న దానిపైన ప్రధానంగా విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించబోతుంది. 10 ఎకరాలకు ఫ్లాట్ నిర్దేశించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నిజమైన రైతుకు లబ్ధి చేకూరే విధంగా రైతు భరోసా అందాలి. గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్న చోట కూడా రైతు భరోసా ఇచ్చారు. కాబట్టి అలా కాకుండా రైతులకు, నిజమైన రైతులకు అందించాలన్న ఉద్దేశంతో దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఈ కేబినెట్ లో ఆమోదం తెలుపబోతుంది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా దీంట్లో కేబినెట్ ఆమోదం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ కీలక నిర్ణయం కేబినెట్ లో తీసుకోబోతున్నారు. ఇక ప్రధానమైన నిర్ణయం చెప్పండి. అయితే కొండల్, మనం చూసినట్లయితే ఈసారి కేబినెట్ భేటీ జరగబోతోంది కాబట్టి ఇందులో ప్రతిపక్షాలు ప్రధానాస్త్రంగా చేసుకున్నది రైతు భరోసాకి సంబంధించే మెయిన్. అయితే గవర్నమెంట్ కూడా ఉన్నటువంటి బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని రైతులకు దీన్ని ఎలా అయినా సరే ఫుల్ఫిల్ చేయాలని భావిస్తోంది. అయితే దీనిలో కొన్ని క్లాజెస్ కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించిన ఎకరాలను కుదించేటువంటి ఇదిలో కూడా ఉన్నది. కాబట్టి ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకునే విధంగా సర్కార్ ఎలాంటి కసరత్తు చేస్తుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నియమించింది. సబ్ కమిటీ దీనిపైన అధ్యయనం చేసింది. అంటే రైతు కూలీల నుంచి, రైతు సంఘాల నుంచి, అదేవిధంగా అన్ని వర్గాల నుంచి రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. దీంట్లో ప్రధానమైన అంశంగా గత ప్రభుత్వంలో రైతు బంధు స్కీమ్ అమలు చేశారు. దాంట్లో రైతులకు కాకుండా రైతులతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఉన్న వారికి రైతు బంధుని ఇచ్చారు. రాళ్ళు, కొండలు, గుట్టలు, ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధుని ఇచ్చారని చెప్పి ఈ ప్రభుత్వ లెక్కల్లో తేలింది. అయితే వీటన్నింటికి ఈ అనర్హులకు పూర్తిగా కట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంట్లో రైతులు మామూలుగా రాష్ట్రంలో ఉన్న రైతులకు 10 ఎకరాల వరకు స్లాబ్ పెట్టే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. వీటన్నింటికి భారీ కసరత్తు చేసిందని చెప్తుంది. రైట్ కొండల్.